రిలీజ్ విషయంలో తగ్గేదేలే అని ఫిక్స్ అయిన యూనిట్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచింది. ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న యూనిట్ డెడ్ లైన్ ను రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతోంది. ఈ విషయంలో ఆర్టిస్టులు కూడా యూనిట్ కు పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. అదిగో ఈ పాటలో అల్లు అర్జున్ చెప్పినట్లే ఫ్యాన్స్ కూడా పుష్ప పుష్ప అంటూ జపం చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 6న రాదేమో అనే కంగారులోన్న అభిమానులకి అలాంటిదేం లేదు, అనుకున్న టైంకే వచ్చేస్తున్నామని అభయం కూడా ఇచ్చారు మేకర్స్. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ముందుకెళ్తుంది. తాజాగా కొత్త స్కెడ్యూల్ మొదలైంది. వర్షాల కారణంగా టాలీవుడ్లో చాలా వరకు షూటింగ్స్ జరగట్లేదు. సెప్టెంబర్ 3న RFCలో పుష్ప 2 కొత్త స్కెడ్యూల్ మొదలైంది. అల్లు అర్జున్ పైనే 2 రోజుల సీన్స్ చిత్రీకరించబోతున్నారు సుకుమార్. అలాగే సెప్టెంబర్ 5 నుంచి ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చారు. అక్కడ్నుంచి మరో 10 రోజులు హీరో విలన్ కాంబినేషన్ సీన్స్ షూట్ ఉండబోతుంది. షూటింగ్ విషయంలో చాలా ప్లానింగ్తో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకు షూట్ పూర్తి చేసి కనీసం 40 రోజులు ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది. అక్టోబర్ 1st వీక్కు సెకండ్ హాఫ్ ఎడిట్ అయిపోతుందని నిర్మాతే చెప్పారు. నవంబర్ 20 నాటికి ఫస్ట్ కాపీ వస్తుందని, డిసెంబర్ 6న పుష్ప 2 రానుందన్నారు మేకర్స్. బిజినెస్ పరంగానూ అంతనంత ఎత్తులో ఉంది పుష్ప 2. బహుశా నాన్ రాజమౌళి కేటగిరీలో అత్యధిక బిజినెస్ చేస్తున్న ఇండియన్ సినిమా ఇదే. హిందీలోనే 200 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది పుష్ప 2. ఎలా చూసుకున్నా పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు. మరి చూడాలిక ఇదే దూకుడు రిలీజ్ తర్వాత కూడా పుష్ప చూపిస్తాడా లేదా అని. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందరి అంచనాలను నిజం చేస్తూ రికార్డు వసూళ్లు సాధించింది. ఈ నెంబర్స్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న తారక్ ఫ్యాన్స్ జూనియర్ ఖాతాలో పడ్డ రికార్డులను కౌంట్ చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా, 6 ఏళ్ల తర్వాత జూనియర్ సోలో హీరోగా కనిపించిన సినిమా దేవర. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డే 1 ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ సాధించింది దేవర. దీంతో ఈ ఏడాది తొలి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమాల లిస్టులో 3వ స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా డే 1 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో టాప్ 5లో నిలిచింది దేవర. ఓవరాల్ గా తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన రికార్డ్ RRR పేరిట ఉంది. ఈ సినిమా డే 1 223 కోట్ల వసూళ్లు సాధించింది. 217 కోట్లతో బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. 3-4 స్థానాల్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి, సలార్ సినిమాలున్నాయి. ఇప్పుడు 172 కోట్లతో దేవర 5వ స్థానంలో నిలిచింది. శని ఆదివారాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే తొలి వారాంతానికే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. దీంతో నార్త్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఫైనల్ గా గేమ్ చేంజర్ మూవీ టీమ్ స్పీడ్ పెంచింది. ఈ మధ్య వరుసగా ఈ సినిమాను ట్రెండ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా ప్రమోషన్ స్టార్ట్ చేసి ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఈ అప్డేట్స్ తో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మెగా అభిమానులు కూడా ఫుల్ గా రీఛార్జ్ అవుతున్నారు. గేమ్ చేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. రామ్ మచ్చ మచ్చ అనే మాస్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అంటూ చాలా రోజులుగా ఊహిస్తున్న మేకర్స్ ఫైనల్ గా టీజర్ తో టీజ్ చేసింది. ఫుల్ సాంగ్ ఈ నెల 30న రిలీజ్ కానుంది. దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ విషయంలో నిన్న మొన్నటి వరకు చాలా అప్సెట్ గా ఉన్నారు ఫ్యాన్స్. అప్డేట్స్ లేకపోవడం, రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్ అయ్యారు. అయితే తాజాగా ఒక్కో అప్డేట్ తో అనుమానాలకు చెక్ పెడుతోంది చిత్ర యూనిట్. డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రెజెంట్ ప్రమోషన్ విషయంలో యూనిట్ చూపిస్తున్న స్పీడ్ చూస్తుంటే క్రిస్మస్ కు సినిమా రిలీజ్ కావటం పక్కా అన్న నమ్మకం కలుగుతోందంటున్నారు ఫ్యాన్స్. శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సీఎంగా, గవర్నమెంట్ అఫీషియల్ గా 2 డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు మెగా పవర్ స్టార్. సీనియర్ హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే యంగ్ హీరోలు మాత్రం ఏడాదికి 2-3 రిలీజ్లుండేలా చూసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల మధ్య వచ్చే గ్యాప్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాల లిస్ట్ లో యంగ్ హీరోల నంబరే ఎక్కువగా కనిపిస్తోంది. 2025లో 3 సినిమాలు రిలీజ్ చేస్తానంటూ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు అడవిశేష్. ఈ మధ్య కాస్త గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ ను కవర్ చేసేలా వరుస రిలీజులు ప్లాన్ చేస్తున్నారు.
G2 డెకాయిడ్ సినిమాల్లో నటిస్తున్న శేష్ ఈ 2 సినిమాలతో పాటు మరో మూవీని కూడా రెడీ చేస్తున్నారు. గత ఏడాది స్పై సినిమాతో నిరాశపరిచిన నిఖిల్ కూడా అప్కమింగ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. కాస్త గ్యాప్ తీసుకొని వరుస సినిమాలను లైన్లో పెట్టారు. హిస్టారికల్ మూవీ స్వయంభూతో పాటు పీరియాడిక్ డ్రామా ది ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలతో పాటు కార్తికేయ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు. శర్వానంద్, వరుణ్ తేజ్, విశ్వక్సేన్, శ్రీ విష్ణు కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. ఒకేసారి 2 సినిమాల్లో నటిస్తూ కెరీర్లో స్పీడ్ పెంచారు. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. బాలీవుడ్ స్క్రీన్ మీద సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ ధూమ్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 సినిమాల్లో 3 స్టార్ హీరోలు నటించారు. అందుకే 4th ఇన్స్టాల్మెంట్ విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ధూమ్ 4 హీరోను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇండియన్ స్క్రీన్ మీద హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చూపించిన తొలి సినిమా ధూమ్. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు రూపొందించారు మేకర్స్. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ లో అప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న హృతిక్ రోషన్ నెగిటివ్ రోల్లో నటించారు. దీంతో ధూమ్ సిరీస్ క్రేజ్ పీక్స్ కు చేరింది. నేషనల్ లెవెల్లో ధూమ్ సిరీస్ కు ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. అందుకే ధూమ్ 3లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నెగిటివ్ రోల్ ప్లే చేశారు. ధూమ్ 4 కు సంబంధించిన డిస్కషన్ చాలా రోజులుగా జరుగుతోంది. పార్ట్ 4లో నెగిటివ్ రోల్ కు టాప్ స్టార్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రణబీర్ కపూర్ ధూమ్ 4లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ న్యూస్ తో మరోసారి వార్తలో ట్రెండ్ అవుతోంది ధూమ్ సిరీస్. ఒకప్పుడు సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ భామలే సౌత్ సినిమాల్లో తళుకుమంటున్నారు. అయితే అలా సౌత్ వైపు వస్తున్న నార్త్ బ్యూటీస్కు ఇక్కడ సరైన స్క్రీన్ టైం దక్కడం లేదన్న కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. దేవరలో జాన్వీని చూసిన ఆడియన్స్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రీసెంట్ గా సౌత్ ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ దీపికా పదుకోన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు దీపిక. అయితే ఈ సినిమాలో దీపికది మెయిన్ క్యారెక్టరే అయినా ఆమె తెర మీద కనిపించింది మాత్రం కొద్దిసేపే. కల్కి సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్నీ కూడా నటించారు. సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యారు. కల్కి సినిమాతోనే సౌత్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జస్ట్ ఒక్క సాంగ్, ఒక్క సీన్ తో సరిపెట్టుకున్నారు. RRR సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించిన అలియాకు మంచి మార్కులు పడ్డా ఆమె స్క్రీన్ టైం తక్కువగా ఉండటం ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.